नमस्कार, मी सौ मयुरी नरावार ANN न्यूजमध्ये आपले स्वागत आहे। पाहुयाच्या ठळक बातम्या। मुख्यमंत्री रेवंत रेड्डी यांचा आदिलाबाद जिल्हा दौरा। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी पिपरीमध्ये विविध विकास कामांची पायभरणी। मुख्यमंत्री रेवंत रेड्डी यांचा निर्मल जिल्ह्यातील बासरा दौरा। मुख्यमंत्री रेवंत रेड्डी यांनी मंदिर विस्तार विकास कामाची पूर्वतयारी। आम्ही दिलेली आश्वासने विसरणारे नाही। सत्ता म्हणजे दर्जा नव्हे तर जबाबदार, उपमुख्यमंत्री भट्टी म्हणाले। मुख्यमंत्री रेवंत यांच्या या सभेतील उपस्थितीसाठी कंदी श्रीनिवास रेड्डी यांनी व्यवस्था। विधानसभा प्रभारी ज्यांनी 30 बस आणि कार मधून हजारो लोकांना नेले। आजच्या सविस्तर बातम्या। मुख्यमंत्री रेवंत रेड्डी म्हणाले की त्यांचे सरकार आदिलाबादच्या म्हणजे जंगलाच्या मुलांच्या विकासासाठी कटिबद्ध आहे। त्यांनी सोमवारी पिपरी सभेमध्ये सहभाग घेतला आणि भाषण केले। ते म्हणाले की आदिलाबादचा विकास हा बरोबरीने केला जाईल आणि निवडणुकीच्या काळामध्ये विकासाचा मुद्दा राजकारणाचा नसतो, तर येथे आम्ही 12 अब्ज रुपयांनी विकसित करत आहोत। त्याचप्रमाणे निर्मलमध्येही आम्ही 200 कोटी रुपयांच्या निधीतून एकात्मिक शाळेला मंजुरीही देत आहोत, तर आमच्या मुलींना मोफत बस प्रवास देत आहोत आणि सरकारने त्यांच्या या प्रवासासाठी 10,000 कोटी रुपये खर्च केलेले आहेत। इंदिरा घरांसाठी 22,000 तर 500 कोटी रुपये खर्च करणार आहे आणि गरिबांचे पोट भरण्याच्या या उद्देशाने आम्ही बारीक तांदूळही देत आहोत। बस प्रवास केवळ मुलींसाठीच नाही, तर याची आम्ही बस मालकांना जाणीव करून दिलेली आहे। आम्ही जून महिन्यात विमानतळावर एक या शिलाफलक बसवू आणि आम्ही आदिलाबादच्या या वनक्षेत्रामध्ये एक पर्यटन केंद्र आणि औद्योगिक क्षेत्र म्हणून विकसित करू। ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారం కోసం మీతో నడుస్తూ మీతో కలుస్తూ మీ గూడాలలో మీ తలుపు తడుతూ మీ గుండె చప్పుడు వింటూ మీ సమస్యలను అర్థం చేసుకొని వాటిని పరిష్కరించాలన్న కృత నిశ్చయానికి వచ్చిండ్రు। మరి ఈనాడు 2 సంవత్సరాల అధికారంలో పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ మధ్య కాలంలో మేము చర్చించుకున్న సందర్భంలో వారు నేను కలిసి ఆనాడు మొట్టమొదట PCC అధ్యక్షుడిగా నిర్మల్లో నిరసన తెలిపిన, ఇంద్రవెల్లిలో దళిత గిరిజన దండోర కట్టిన, పీపుల్స్ మార్చ్ ద్వారా ఆదిలాబాద్ నుంచే వారు పాదయాత్ర మొదలుపెట్టిన PCC అధ్యక్షుడిగా CLP నాయకుడిగా మేము ప్రత్యేకమైన దృష్టిని ఆదిలాబాద్ మీదనే పెట్టినాం। ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు అమాయకులు, ఆత్మ గౌరవంతో బతికేవాళ్ళు, కానీ నిరంకుశంగా వ్యవహరిస్తే నిరంకుశానికి వ్యతిరేకంగా నిటారుగా నిలబడి కొట్లాడి అమరులై రాజులనే గద్దె దించిన చరిత్ర ఈ ఆదిలాబాదు గడ్డకు ఉన్నది। నిరంకుశత్వంపై నిటారుగా నిలబడి ఆనాడు కొమరం భీముడు కానీ రామ్జీ గోండు కానీ నిజాం సర్కార్లకు వ్యతిరేకంగా ఈనాడు 1000 ఊర్ల మర్రిగా ఈ ప్రాంతంలో ప్రసిద్ధి పొందిన రామ్జీ గోండు త్యాగం, జల్ జమీన్ జంగల్ నినాదం ప్రపంచానికే వినిపించేంత గొప్పగా ఉద్యమాన్ని నడిపిన కొమరం భీముడు మీ బిడ్డ, మన గొప్ప స్ఫూర్తి ప్రదాత ఈ ఆదిలాబాదు బిడ్డ। ఈ అటవీ ప్రాంతంలో అపారమైన ఖనిజ సంపద, శ్రమ చేయగలిగిన ప్రజలు, కానీ ప్రభుత్వాల నిర్లక్ష్యం, ప్రభుత్వాల ప్రణాళిక లేకపోవడంతో ఈ ప్రాంతం వెనుకబడి అలాగే ఉన్నది। ఈ ఆదిలాబాదు ప్రాంతం దాదాపుగా 60% అటవీ ప్రాంతం। అపారమైన ఖనిజ సంపద ఉన్నది, అపారమైన జలవనరులు ఉన్నాయి, అపారమైన ప్రాచీన సంస్కృతి ప్రాంతంలో ఉన్నది। కానీ ప్రాంతానికి పరిశ్రమలు రాలే, ఈ ప్రాంతంలో వ్యవసాయం విస్తరించలే, ఈ ప్రాంతంలో విద్య వైద్యము
ఈనాటికి పేదలకు అందలే. ఈనాడు ఈ ఆదిలాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న గూడాలలో ఇప్పటికీ పూరు గుడిసెలుగానే ఉన్నాయి. తాగడానికి నీళ్లు అందని పరిస్థితి ఇంకా మన కళ్ళ ముందు కనిపిస్తూనే ఉంది. పాలమూరుతో సమానంగా నువ్వు అభివృద్ధి చేయాలి. ఈ ఒక్క మాట నువ్వు నాకివ్వు, ఈ జిల్లా మొత్తం నీకు అండగా నిలబడుతుందని గుండె నిండా ఊపిరి పీల్చుకొని కొట్లాటకు సిద్ధమయ్యేది. మళ్ళా నెల తిరుగుతేనే ఏమవుతుందో అని భయం ఉండేది. ధైర్యం కాస్త భయంగా మారి భయం నుంచి పోరాటం చెయ్యాలి. ఈ పోరాటంలో విజయమన్న సాధించాలి. లేకపోతే ఈ ప్రాంతమే ఎడారిగా మారుతుంది. ఈ ప్రజల కోసం ఎట్టి పరిస్థితుల్లో ప్రజాపాలన తీసుకురావాలి అని ఒక ఉక్కు సంకల్పంతో ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా, ఎన్ని రకాల అవంతరాలు కల్పించినా, ఎన్ని ఒత్తిళ్లు చేసినా వాటికి నిలబడి గుండె ధైర్యంతో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కొట్లాడినరు కాబట్టే ఈనాడు ప్రజాపాలన అధికారంలోకి వచ్చింది. ఎవరైనా మిమ్మల్ని బస్సు టికెట్కు పైసలు అడిగితే మీ తమ్ముని ఫోటో బ్యాగులో పెట్టుకోండి, మా తమ్ముడు పట్నంలో ఉంటాడు, బస్ కిరాయి పైసలు గాడిస్తాడు, తీసుకోపో అని చెప్పి ఆయనకి చెప్పుర్రి అని. ఆయన నుంచి ఇవాళటి వరకు 10,000 కోట్ల రూపాయలు ఇవాళ మా ఆడబిడ్డల కోసం ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణానికి ఖర్చు పెట్టింది. ఇవాళ మా ఆడబిడ్డలు ఈడు ఉన్నారు, మీ ఇళ్ళల్లో కరెంట్ ఉన్నది, మీ కళ్ళల్లో ఆనందం కనిపిస్తుంది. అందుకే ఇవాళ నేను ఈ వేదిక మీద నుంచి మాట ఇస్తున్నా. ఇప్పుడు ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే కాదు, తుమ్మిడేటి నుంచి ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టును తిరిగి ప్రారంభిస్తాం. ఆదిలాబాదుకు నీళ్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది. మా సాగునీటి పారుదల శాఖ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సర్వేలు చేపిస్తున్నారు, అంచనాలు సిద్ధం చేస్తున్నారు. తొందరలోనే ప్రాణహిత చెవెళ్ల తుమ్మిడేటి దగ్గర ప్రారంభించి ఆదిలాబాదు ప్రాంతానికి నీళ్లు అందించి తాగునీరు సాగునీరు సమస్యను పరిష్కరించే ప్రాజెక్టును ప్రారంభించడానికి మళ్ళీ నేను ఇక్కడికి वस्तानु అని చెప్పి మా మిత్రులకు తెలియజేస్తున్నాను. उपमुख्यमंत्री भट्टी विक्रमार्का म्हणाले की मुख्यमंत्री रेवंत रेड्डी यांनी त्यांना सांगितले आहे की या मार्च पादयात्रा बरोबरच जनतेला दिलेली आश्वासने ते पूर्ण करतील आणि त्यासाठी पिपरीमध्ये एक सभा आयोजित करावी असे त्यांनी म्हणाले. तर एकूण 1232 कोटी रुपयांच्या या जनजागृती कार्यक्रमाचे आयोजन केल्याबद्दल त्यांनी जनतेच्या वतीने मुख्यमंत्र्यांचे आभार मानले. शासक नसून जनतेचे सेवक आहो असे ते म्हणाले. सत्ता आणि प्रतिष्ठेची कल्पना मुख्यमंत्र्यांमध्ये नसून त्यांच्या या मंत्रिमंडळात आहे. तर त्यांच्या या सरकारने दिलेल्या 99% आश्वासनाची अंमलबजावणी केलेली आहे. महिलांच्या आर्थिक या आत्मनिर्भरतेसाठी लाखो कोटी रुपयांचे या बिनव्याजी कर्ज दिले जाईल. मुख्यमंत्र्यांनी सांगितल्याप्रमाणे 1 कोटी महिलांना करोडपती बनवण्याचे ध्येय आहे असे सांगण्यात आले. మార్చ్ పాదయాత్ర అక్కడ నుంచి మొదలుపెట్టి ఖమ్మం వరకు మీరు నడుస్తూ అనేక మందిని కలిసి ఉంటారు, అనేక మందికి హామీలు ఇచ్చి ఉంటారు, అనేక మంది సమస్యలు కూడా విని ఉంటారు. మనం ఇచ్చినటువంటి హామీలు కానీ వారు చెప్పినటువంటి సమస్యలు కానీ తప్పనిసరిగా మనం వాటిని శాంక్షన్ చేసి అమలుపరచాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మీరు పిప్పిరిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆదిలాబాద్ శాసనసభ ఉమ్మడి శాసనసభ నియోజకవర్గంలో పాదయాత్ర సందర్భంగా మీరు ఇచ్చిన హామీలన్నిటికి కూడా మనం అక్కడ శాంక్షన్ చేసి భూమి పూజ చేసి వారందరికీ మనం ఇచ్చినటువంటి హామీలను నిజం చేద్దాం. అదే మనం నిజమైనటువంటి ప్రజాపాలన, ప్రజలకు ఇచ్చేటువంటి పాలన, ఆ ఏర్పాట్లు చూడండి అని చెప్పి వారే నాతో స్వయంగా చెప్పి ఈ సభ ఏర్పాటుకి వారే కారణం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు పిప్పిరి నుంచి మన్ను టెన్నల్లో మొదలుపెట్టినటువంటి ఆ పాదయాత్రలో నాతో పాటు కలిసి నడుస్తూ ఆ పిప్పిరి పాదయాత్రని, పీపుల్స్ మార్చ్ పాదయాత్రను విజయవంతం చేస్తూ
ఇక్కడ సమస్యలు చెప్పినటువంటి మీ అందరి సమస్యలు పరిష్కారం చేస్తూ ఈరోజు శాంక్షన్ చేయడమే కాదు, జీవోలన్నీ ఇష్యూ చేసి 1238 కోట్ల రూపాయలతో ఈరోజు ఇక్కడ అన్నిటికి కూడా శంకుస్థాపన చేసినటువంటి సందర్భంలో మీ అందరి తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం ఏ ఒక్క మాటను కూడా విస్మరించకుండా మేము పాలకులం కాదు, ప్రజలకి సేవకులం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమం కోసం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలు, ఆ కార్యక్రమాల ద్వారా మాకు వచ్చేటువంటి తృప్తే మేము ఈరోజు అందించేటువంటి పాలనని ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తాము. 200 కోట్ల రూపాయలతో కనీసం 20 నుంచి 25 ఎకరాల ప్రాంగణానికి తగ్గకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వసతులతో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో మన రాష్ట్రంలో పుట్టినటువంటి బిడ్డలకు కూడా అన్ని వర్గాల వాళ్ళు ఒకటే ప్రాంగణంలో చదువుకోవాలి. చిన్ననాటి నుంచే ఒక వసుదైకైన కుటుంబంగా సమాజంలో అంతరాలు లేని విధంగా ఎదగాలనే ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో దాదాపు 100 స్కూళ్ళని, ఈ రాష్ట్రంలో 100 రెసిడెన్షియల్ స్కూల్ని, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేసినటువంటి ఘనమైన చరిత్ర ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. బహుశా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇటువంటి విధానం లేదు. ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి, అన్న మనం ఈ రాష్ట్రంలో పుట్టడం మన వాళ్ళ అదృష్టంగా భావించాలి, ఈ రాష్ట్రంలో పెరగటం మన కుటుంబాల అదృష్టంగా భావించాలి, ఈ రాష్ట్రంలో పుట్టిన ప్రతి కుటుంబం కూడా నేను నిర్భయంగా ఈ రాష్ట్రంలో బతకగలుగుతున్నాను, ఒక భరోసాతో కూడినటువంటి ఒక ధైర్యాన్ని ప్రతి కుటుంబానికి ఇచ్చేటట్టుగా మనం ఒక పథకాన్ని తీసుకొని రావాలని చెప్పి ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసాని దురదృష్టవశాత్తు ఒక కుటుంబంలో ఏదైనా ఆ కుటుంబ యజమానికి ఏదైనా జరిగితే ఆ కుటుంబం తలకిందులు కాకుండా ఉండటం కోసం ప్రతి కుటుంబం, ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని కుటుంబాలకి 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ బీమా పథకాన్ని ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉందంటే అది మన ప్రభుత్వం. ఈ ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల యొక్క ప్రభుత్వాన్ని ప్రజలుగా మీరే గుండెల్లో పెట్టుకొని మన కోసం ఆలోచన చేసేటువంటి పాలనని కాపాడుకుంటూ భవిష్యత్తులో కూడా ముందుకు పోగలగాలని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ మరొకసారి ఈరోజు ఆనాడు మేము ఇచ్చినటువంటి ప్రతి హామీని అనౌన్స్ చేయటమే కాదు, అమలు చేయటమే కాదు, అమలు చేసిన తర్వాత ఆ లబ్ధిదారులు ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నారో చూసే కార్యక్రమానికి కూడా మేము ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. మేము మళ్ళొక్కసారి మాటిస్తూ ఉన్నాం. పిప్పిరి నుంచి మొదలుపెట్టినటువంటి పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఈ ఆదిలాబాద్ జిల్లా నుంచి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలైనటువంటి ఈ కార్యక్రమం కానీ, ఆనాడు భారీ బహిరంగ సభలతో పిసిసి అధ్యక్షుడిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలు కానీ, ప్రతి హామీని నెరవేరుస్తాం, ప్రజలకి చేరుస్తాం, ప్రతి పైసా పోగేస్తాం, వేసిన ప్రతి పైసా పోగేసిన ప్రతి పైసను కూడా ప్రజలకి పంచుతామని చాలా స్పష్టంగా చెప్పటం కోసం వచ్చాను, చేస్తున్నాం. మహిళలందరికీ కూడా 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చి పెద్ద ఎత్తున దేశంలోనే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు కోటి మందిని కోటీశ్వరులు చేసేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇందిరమ్మ ప్రభుత్వ ఆధ్వర్యంలో नडुस्तुदनी చేస్తామని మీ అందరికీ మాటిస్తూ प्रभारी मंत्री जुपल्ली कृष्णाराव म्हणाले की तेलंगणामध्ये गेल्या दशकामध्ये विकास झालेला नाही, तर बीआरएस सरकारने राज्याकडून 8 लाख कोटी रुपयांचे कर्ज घेतलेले आहे, ज्या राज्याचा अर्थसंकल्प अतिरिक्त आहे. ते म्हणाले सध्याचे काँग्रेस सरकार घेतलेल्या कर्जावर व्याज आकारूनही कुठेही विकास थांबत नाही आहे. सरकार कल्याणकारी योजनांसाठी निधी मंजूर करत आहे. सरकार विकास प्रकल्प आणि मंदिराची कामेही हातीही घेत आहे. सरकारने बेरोजगारांना रोजगार दिलेला आहे. पुढील 3 वर्षात लोकांना आणखी खूप विकास पाहायला मिळेल असे सांगण्यात आले.
ఉన్న అప్పు కేవలం 64,000 కోట్ల రూపాయలు ఉండేది. ఈ 64,000 కోట్ల రూపాయలకు సంవత్సరానికి 6,000 కోట్ల రూపాయలు వడ్డీ ఈఎంలు కట్టేది. కానీ గొప్పగా పరిపాలన చేసిన చెప్పినటువంటి ఆనాటి పాలకులు 10 సంవత్సరాలు పరిపాలన చేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్క ముఖ్యమంత్రి 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. ఈ 8 లక్షల కోట్ల రూపాయల అప్పుకు ఈనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 2 సంవత్సరాల కాలంలో 1,50,000 కోట్ల పైచిలకు వడ్డీ కట్టడం జరిగింది, కంతులు కట్టడం జరిగింది. అయినా కూడా ఈ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గత ప్రభుత్వం తెచ్చినటువంటి ఏ సంక్షేమ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమం ఎత్తివేయకుండా కూడా ఈనాడు ఇప్పుడు మనం పెట్టుకున్న మీటింగ్ ఇక్కడ ఆదిలాబాద్ జిల్లాలో 600 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు, నిర్మల్ జిల్లాలో సుమారుగా 400 కోట్ల రూపాయల నిధులు. ఇవి కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని వర్గాల పిల్లలు ఒక్కొక్క స్కూల్లో 2,500 విద్యార్థులు చదివే విధంగా, కార్పొరేట్ స్కూళ్లను తలదని విధంగా గొప్ప చదువులు చదవాలి. ఇలా సమాజంలో అట్టడుగున అడగాన వాళ్ళు కూడా గొప్పవాళ్ళు కావాలి, కీర్తి ప్రఖ్యాలు సంపాదించుకోవాలని చెప్పే ఉద్దేశంతో మరి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు. దీంతో పాటుగా ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతులపైన బాసరలో 225 కోట్ల రూపాయలతోటి బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయాన్ని మరి వృద్ధి చేసే కార్యక్రమం చేసుకోవడం జరిగింది. అట్లాగే భద్రాచలంలో కూడా సుమారుగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే 500 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. అట్లాగే రాబోయేటువంటి గోదావరి పుష్కరాల్లో కుంభమేళాను తలపించే విధంగా సుమారుగా 500 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అట్లాగే ఈనాడు కేస్లాపూర్ నాగోబా ఆలయాభివృద్ధికి ఆదివాసుల ఆరాధ్య దైవానికి 20 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అట్లాగే ఈనాడు కొనసాగుతున్నటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు త్రివేణి సంగమం, పులిమడుగు వాగు, కుమరంబి వాగు, చిక్కాన్ వాగు, కేరామేరి, ఇట్లా రకరకాల ఇరిగేషన్ కార్యక్రమాలు చాలా పెద్ద ఎత్తున ఇవన్నీ కూడా అభివృద్ధి జరగబోతూ ఉన్నాయి. అట్లాగే ఆదిలాబాద్లో విమానాశ్రయం కూడా పెద్ద ఎత్తున, అంటే ఈ ప్రాంతం పారిశ్రామికంగా ఎదగడం కోసం, ఇలా నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు రావడం కోసం ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే ఈనాడు ముధోల్లో, బోధులో కూడా 200 కోట్ల రూపాయలు ఈనాడు అభివృద్ధి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఇట్లాగే ఇక ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. ఇలా సన్నబియ్యం కావచ్చు, అట్లాగే బోనస్ కావచ్చు, ఇందిరమ్మ ఇళ్ళు కావచ్చు, రకరకాల అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటా ఉన్నాం. వచ్చేటువంటి 3 సంవత్సరాల కాలంలో ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమం చేసుకునేది ఉంది. ఖచ్చితంగా ఈనాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో 100% అన్ని వర్గాల ప్రజల యొక్క ఆశలు నెరవేరే విధంగా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా మనం చేసుకుంటూ ఏర్పాటు చేస్తా ఉన్నాం. అట్లాగే ఇలా ఆదిలాబాదు జిల్లా అంటేనే అడవి ప్రాంతం. మరి ఒకవైపున ఆదివాసీలు, గోండులు, ట్రైబల్స్ రకరకాలు ఉన్నారు. మీ అందరికీ కూడా విద్యారంగంలో కానీ, ఉపాధి రంగాల్లో కానీ, ఉపాధి అవకాశంలో కానీ ఎన్నో రకాల కార్యక్రమాలు చేసి ఖచ్చితంగా గతంలో ఎప్పుడు లేనటువంటి అభివృద్ధి వచ్చే 3 సంవత్సరాలు చూడబోతా ఉన్నారు. మరొకసారి ఈ 3 సంవత్సరాలే కాదు, వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో కూడా అంటే సుమారు మొత్తంగా 8 సంవత్సరాల పాటు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉండబోతోంది. అన్ని వర్గాల మీ యొక్క కళలు నెరవేర్చే కార్యక్రమం ఈ ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పని మనవి చేసుకుంటూ, ఎందుకంటే గడచిన 10 సంవత్సరాలు ఏదైతే పరిపాలన, అస్తవ్యస్త పరిపాలన, బాధ్యత రాహిత్య పరిపాలన, అప్పుల కుప్పగా చేసి ప్రజాస్వామ్యాన్ని కూల్చేటువంటి ప్రభుత్వాన్ని కూలదోయాలని, ఆనాటి ప్రభుత్వాన్ని దింపాలని ఆలోచనతోటి ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు పాదయాత్ర చెప్పడం జరిగింది. అందుకే మళ్ళీ ఇదే స్థానంలో ఇక్కడ చెప్పడం జరిగిందో వాటన్నిటినీ అమలు చేయడం కోసమే ఈనాడు ఈ వేదికపై ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ యొక్క समस्या परिष्कार कोसमे मरी मुंगट रावण జరిగింది। तेलंगणाचे मुख्यमंत्री रेवंत रेड्डी यांनी निर्मल जिल्ह्यातील बासरा ज्ञान सरस्वती मंदिराला भेट दिली। ते आपल्या कुटुंबासह आणि मंदिराच्या पुजाऱ्यांनी त्यांना या पूर्ण कुंभ करून त्यांचे स्वागत केले। मंदिरात विशेष प्रार्थना झाल्यानंतर त्यांच्या नावातल्या सरस्वती क्षेत्रामध्ये साक्षरता प्रशिक्षण देण्यात आले।
तेलंगणा सरकार मंदिराच्या कल्याणकारी या विकासाबरोबरच त्यांच्या आधुनिकीकरणालाही मोठे प्रोत्साहन देत आहे. राज्यातील एकमेव प्रसिद्ध ज्ञान सरस्वती मंदिराला तिरुमलाच्या या धर्तीवर एका आध्यात्मिक स्थळामध्ये विकसित करण्याचा निर्णय घेण्यात आलेला आहे. याचाच एक भाग म्हणून मुख्यमंत्री रेवंत रेड्डी, उपमुख्यमंत्री भट्टी विक्रमार्का, धर्मदाय मंत्री कुंडा सुरेखा, जिल्हा प्रभारी मंत्री जुपल्ली कृष्णाराव, सरकारी सल्लागार प्रतोद आणि मंत्री टीपीसीसीचे प्रमुख, विधान परिषद सदस्य महेश कुमार गौड आणि स्थानिक लोकप्रतिनिधी सोमवारी बासरा या देवीच्या मंदिराला भेट दिली. तर मुख्यमंत्र्यांनी बासरा मंदिराच्या पूर्ण बांधणी आणि विकास कामांसाठी भूमिपूजन केले. सुमारे 225 कोटी रुपये खर्चही हाती घेतले जाईल, तर शिलालेखाचे अनावरणही करण्यात आले. या मास्टर प्लॅननुसार मंदिराचे क्षेत्रफळ सध्याच्या या 20,000 चौरस फुटासह 62 चौरस फुटापर्यंत वाढवले जाईल. आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी तेलंगणाचे मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या पिपरी सभेमध्ये सहभाग घेतला. त्यांनी हेलिपॅडवर मुख्यमंत्री आणि उपमुख्यमंत्र्यांची भेट घेतली. नंतर ते मंत्र्यांसोबत या सभेच्या व्यासपीठावर पोहोचले. ఆనాడు మీరు పాదయాత్ర ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టినారు ఉన్నారు. మిత్రులారా, యువకులంటూ ముఖ్యమంత్రి అభినందన తెలియజేస్తా ఉన్నాను. ఆనాడు మీరు పాదయాత్ర ఈ ప్రాంతం నుంచి మొదలుపెట్టినారు ఉన్నారు. మిత్రులారా, యువకులంటూ ముఖ్యమంత్రి आदिलाबाद काँग्रेस पक्षाचे विधानसभा प्रभारी कंदी श्रीनिवास रेड्डी यांनी पिपरीमध्ये मुख्यमंत्री रेवंत रेड्डी यांच्या या सभेला उपस्थित राहण्यासाठी लोकांच्या सोयीसाठी योग्य व्यवस्था केली होती. 30 आरटीसी बसेस आणि गाड्या तयार ठेवण्यात आल्या होत्या. यामुळे त्यांनी दिलेल्या आव्हानामधून हजारो लोक पिपरी सभेमध्ये रवाना झाले. जय कांग्रेस, जय कांग्रेस, जय रेवंत
జై శ్రీరామ రైట్ అమ్మనేమో తీసలే రైట్ फोटो के लिए स्वातंत्र्य सैनिक आणि CITUचे संस्थापक अध्यक्ष BT रणदिवे यांच्या या पुण्यतिथीनिमित्त आदिलाबाद जिल्हा CITU कार्यालयात एका कार्यक्रमाचे आयोजन केले। CITUचे जिल्हा सचिव अन्नमोला किरण आणि इतर नेत्यांनी रणदिवे यांच्या या प्रतिमेला आदरांजली वाहिली। ते म्हणाले की BT रणदिवे यांनी भारताच्या स्वातंत्र्यासाठी लढा दिला। देशामध्ये शोषणमुक्त समाज स्थापन करण्याच्या उद्देशाने त्यांनी स्वातंत्र्य लढ्यामध्ये भाग घेतला आणि आपले जीवन तुरुंगात घालवले। मला आविष्कार नजरिया सिंगापुर जोहार कामरेड बीटी रणदिवे गारू जोहार 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 कामरेड बीटी रणदिवे गारू जोहार जोहार సాధిస్తాం बीटी रणदिवे గారి ఆశయాలను సాధిస్తాం పోరాడదాం కార్మిక సమస్యల పరిష్కారానికై పోరాడదాం ప్రజా కార్మిక సమస్యల పరిష్కారానికై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక కర్షక ప్రజా వ్యతిరేక విధానాలు పోరాడదాం లేబర్ కోడ్ల రద్దుకై మీరందరికీ వచ్చి కూలేసి జోహార్ కామ్రేడ్ BT రణదివే గారు జోహార్ జోహార్ సాధిస్తాం మీ ఆశయాలను వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు జోహార్ కామ్రేడ్ BT రణదివే గారు జోహార్ జోహార్ పోరాడదాం లేబర్ కోడ్ల రద్దుకై పోరాడదాం స్వాతంత్ర సమరయోధుడు కార్మిక పోరాటాల సారథి CITU వ్యవస్థాపక అధ్యక్షులు కామ్రేడ్ BT రణదివే గారి 36వ వర్ధంతి కార్యక్రమాన్ని CITU ఆదిలాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరిగింది। BT రణదివే గారు భారతదేశ స్వాతంత్ర్యం కోసం భారతదేశంలో సమసమాజం ఏర్పడాలని, దోపిడీ లేని వ్యవస్థ ఏర్పడాలని, మనిషిని మనిషి దోచుకునే వ్యవస్థ ఉండకుండా అందరూ సమానంగా ఉండే వ్యవస్థ ఏర్పడాలని ఆనాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొని జైలు జీవితాన్ని గడిపిన వ్యక్తి। తదనంతరం స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న దోపిడీని నివారించడానికి, దోపిడీ లేని వ్యవస్థ కోసం స్వాతంత్రానంతరం కూడా పోరాటం చేస్తూనే CITUని 1970లో ఏర్పాటు చేశారు। దానికి అధ్యక్షులుగా BT రణదివే గారు 20 ఏళ్ల కాలం పనిచేశారు। ఆయన జీవితకాలం మొత్తం సామాజిక న్యాయం కోసం, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం అర్పించిన వ్యక్తి। BT రణదివే గారి స్ఫూర్తితో ఈనాడు కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు వ్యతిరేకంగా కార్మిక లోకం పోరాటాలకు సన్నద్ధం కావాలి। ముఖ్యంగా
కార్మిక హక్కులను కాలరాస్తూ తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్ల రద్దు కోసం కార్మికులు పోరాటాలకు సన్నద్ధం కావాలి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కోసం, కనీస వేతనాల సాధన కోసం, ఉద్యోగ భద్రత కోసం, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాల సాధన కోసం కార్మికులందరూ బీటీ రణదేవి గారి స్ఫూర్తితో పోరాటాలకు సన్నద్ధం కావాలని సిఐటి ఆదిలాబాద్ జిల్లా కమిటీ పిలుపునిస్తూ ఉన్నది. సామాజిక న్యాయం కోసం, అదేవిధంగా మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యం కావాల్సిన పరిస్థితి ఈరోజు आसन्नమైందనేది మేము తెలియజేస్తాం. भारतीय जनता पक्षाच्या या 47व्या स्थापना दिनानिमित्त भाजप नेते आणि कार्यकर्त्यांचे अभिनंदन केले. त्यानंतर भाजप नेते आमदार एलेटी महेश्वर रेड्डी यांनी निर्मल जिल्हा केंद्रातील आमदार कॅम्प कार्यालयाला भारतीय जनता पक्षाचा ध्वज फडकवला. ते म्हणाले की देशामध्ये अनेक क्रांतिकार सुधारणा आणि आर्थिक सुधारणा घडवून आणण्याचे आणि देशाला जगातील 3री आर्थिक महासत्ता बनवण्याचे श्रेय भारतीय जनता पक्षाला जाते. पक्षाची स्थापना झाली जेव्हा 2 जागांपासून सुरुवात करून सलग 3 वेळा केंद्रात सत्तेवर येण्यासाठी पक्षाच्या कार्यकर्त्यांनी खूप प्रयत्न केलेले आहे. त्यांनी सुचवले की पुढील निवडणुकीतही सत्तेवर येण्यासाठी कार्यकर्त्यांनी एकत्र काम केले पाहिजे. त्यांनी कार्यकर्त्यांना गावांपासून शहरापर्यंत पक्ष मजबूत करण्यासाठी आणखी कठोर परिश्रम घेण्यास सांगितले. भारत माता की जय. ఈరోజు భారతీయ జనతా పార్టీ స్థాపించిన 47 సంవత్సరాలు గడిచిన సందర్భంగా భారతదేశం అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు ఈ దేశ అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం దోహదపడుతున్న సంగతి మనం చూసాం. ఆనాడు భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టిన రోజు పార్లమెంట్లో 2 స్థానాల నుంచి ఈరోజు కంటిన్యూస్గా 3వసారి భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించుకున్నాం. మరి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈరోజు 33% మహిళా రిజర్వేషన్ అంశంలో కానీ, మరి అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు దేశ అభివృద్ధి కోసం మరి దోహదపడతా ఉన్నాయి. అంతేకాదు గ్రామాన ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సమాయత్తమై ఈ దేశంలో మరొక్కసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం, ఈ దేశ సమగ్రత కోసం ప్రతి కార్యకర్త చేస్తున్న కృషి నిజంగా కూడా అభినందనీయం. మరి మీరు ఒకసారి చూస్తే మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి ప్రతి చోట ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక దీక్షతోటి ఈరోజు ఈ దేశంలో మరి భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నటువంటి ఘటనలు, సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి ఒక సైనికులు లెక్క భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై. निर्मल जिल्ह्याच्या मध्यभागी असलेले प्राचीन श्री लक्ष्मी व्यंकटेश्वर स्वामी देवरकोटा देवस्थान या मंदिराचे नवनियुक्त अध्यक्ष म्हणून पदभार स्वीकारलेले आमेडा श्रीनिवास यांचा निर्मल जिल्हा बीसी कल्याण संघटना जिल्हा समितीच्या वतीने सोमवारी सत्कार करण्यात आला. या प्रसंगी संघटनेचे मानद अध्यक्ष उप्पू कृष्णराजू हे म्हणाले की येत्या काळामध्ये देवरकोटा देवस्थान मंदिराला विकासाच्या पुढील मार्गावर नेण्याची त्यांना आशा आहे. त्यानंतर मंदिराचे अध्यक्ष आमेडा श्रीनिवास म्हणाले की ते मंदिराच्या विकासासाठी सर्वांच्या सहकार्याने काम करतील. అంటే నేను చెప్తున్నా కదా మా అన్న ఫోటో అన్న మీకు
సార్ మీరు చెప్పేసి చెప్పండి మీరు ఇద్దరు మధ్య రెండు మాటలు మాట్లాడండి. అందరూ అవసరం లేదు. మాట్లాడండి. ఓకే దగ్గరికి రా. ఇంకో దగ్గర ఫస్ట్ ఇప్పటిదాకా అగ్రవర్ణాలు అంటే నేను చెప్తున్నా కదా మా అన్న ఫోటో అన్న మీకు పక్క చేయండి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర దేవరకోట దేవస్థానం చైర్మన్గా బీసీ సంక్షేమ సంఘం ద్వారా నాకు ఈ సన్మానాన్ని ఏర్పాటు చేసిన బీసీ సంఘ నాయకులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు తెలియజేస్తూ మరియు స్వామివారి దేవాలయ అభివృద్ధికి మీ అందరి సహాయ సహకారంతో ముందుకు వెళ్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అక్కడ ఉన్న సమస్యల్లో కొన్ని మీ ముందు కూడా త్వరలో తీసుకొస్తాము. భక్తుల ఒక కమిటీని ఏర్పాటు చేసి మరియు భక్తుల సమావేశాన్ని కూడా త్వరలో ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా మేము ఆహ్వానం పంపిస్తాము. సంక్షేమ సంఘం తరపున నూతనంగా మన దేవరకోట దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం యొక్క చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ఈరోజు సన్మానం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఆమడ శ్రీనివాస్ అన్న గారు మా అందరికీ ఆత్మీయుడు, మా అందరికీ ఒక ప్రియమైన అన్న లాంటి వారు. సో వీరి హయాంలో మన యొక్క అతి ప్రాశస్త్యమైన పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవస్థానం దేవరకోట దేవస్థానం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అగ్రపదాన నిలుపుకోవాలని, ముఖ్యంగా నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా భక్తులతోటి ఈ యొక్క వెంకటేశ్వర స్వామి దేవరకోట దేవస్థానం నూతనంగా నిర్మల్ దేవరకోట దేవస్థానం చైర్మన్గా నియామకమైన అన్న శ్రీ ఆమెడ శ్రీనివాస్ గారిని సన్మానం చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరి ఆయన ఆధ్వర్యంలో ఆ వెంకటేశ్వర స్వామి కృపతో మరింత ఆ ఆలయాన్ని అభివృద్ధి చేస్తూ उमड जिल्ह्यालोने बातमी संपण्यापूर्वी पुन्हा एकदा ठळक बातम्या. मुख्यमंत्री रेवंत रेड्डी यांचा आदिलाबाद जिल्हा दौरा. मुख्यमंत्री रेवंत रेड्डी यांनी पिपरीमध्ये विविध विकास कामांची पायभरणी. मुख्यमंत्री रेवंत रेड्डी यांचा निर्मल जिल्ह्यातील बासरा दौरा. मुख्यमंत्री रेवंत रेड्डी यांनी मंदिर विस्तार विकास कामाची पूर्वतयारी. आम्ही दिलेली आश्वासने विसरणारे नाही. सत्ता म्हणजे दर्जा नव्हे तर जबाबदार, उपमुख्यमंत्री भट्टी म्हणाले. मुख्यमंत्री रेवंत यांच्या या सभेतील उपस्थितीसाठी कंदी श्रीनिवास रेड्डी यांनी व्यवस्था. विधानसभा प्रभारी ज्यांनी 30 बस आणि कार मधून हजारो लोकांना नेले. या होत्या आजच्या बातम्या. पुढच्या बातमीपत्रात पुन्हा भेटूया. तोपर्यंत पाहत रहा ANN न्यूज. नमस्कार.